హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మొత్తం షాపింగే ఉంటుందండి. పిల్లలకైతే బాక్సెస్ పెట్టేసేసి ఈరోజు అయితే షాపింగ్కి వెళ్తున్నామండి. పిల్లలకి ఏం లంచ్ టిఫిన్ చేశానో చూపిస్తాను, ఒకసారి చూడండి. టిఫిన్ అయితే పులిహోర చేశాను, పొటాటో కర్రీ అయితే చేస్తున్నానండి. దాంట్లో కాంబినేషన్గా సాంబార్ పెడుతున్నాను. ఇక్కడైతే పిల్లలకైతే బాదం పప్పు నానేసండి. టిఫిన్తో పాటు మార్నింగ్ డైలీ పెడతాను. రైస్ కూడా పెట్టేశానండి. ఇంకా రైసు కర్రీలు అయిపోయేలోపు ఈ పని అయితే చేసేస్తానండి. ఇక్కడైతే సాంబారు పొటాటో కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఇది అయిపోగానే పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే చేసేసి వాళ్ళని అయితే పంపించిన తర్వాత షాపింగ్ అయితే వెళ్తానండి. చూస్తూ ఉండండి మీరు కూడా. ఇక్కడైతే ఇంకా లంచ్ చేసేసి మెట్రో స్టేషన్కి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి అమీర్పేట అయితే వెళ్తున్నానండి. యూట్యూబ్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ ఏం జరిగిందంటే నేను మా అక్క వాళ్ళ పాప వచ్చామండి. నేనైతే ఎక్కేసాను, తనేమో నా బ్యాక్ సైడ్ ఉండిపోయింది. డోర్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. ఇంకా నేను నెక్స్ట్ స్టేషన్లో దిగాను, తను కూడా వచ్చి నెక్స్ట్ స్టేషన్లో దిగింది. ఇంకా ఇక్కడైతే యూట్యూబ్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. అవేంటో ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. దాంతోపాటు డ్రెస్సెస్ షాపింగ్ కూడా చేశానండి. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. ఇక్కడైతే షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకైతే ఇంటికైతే రిటర్న్ అయ్యామండి. ఇక్కడికైతే మా హస్బెండ్ వచ్చాడు పికప్ చేసుకోవడానికి. ఇంటికి వచ్చేసామండి. ఇక్కడైతే స్టేషన్ నుంచి బయటకు వస్తున్నాం, మెట్రో స్టేషన్ నుంచేసి. ఇక్కడ ఏం ఐటమ్స్ తీసుకొచ్చాను, యూట్యూబ్ కోసం ఏం తీసుకొచ్చానో చూపిస్తాను, మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఫస్ట్ అయితే ట్రైపాడ్ లేదండి నాకు, అందుకని ట్రైపాడ్ ఒకటి కొనుక్కొచ్చాను. అలానే పవర్ బ్యాంక్, ఛార్జింగ్ ఉండట్లేదు ఫోన్కి, అందుకే పవర్ బ్యాంక్ బోట్ కంపెనీ తీసుకున్నాండి. 10,000ది. ఇది వచ్చేసి 1,300 పడిందండి. 1 year వారంటీ ఇచ్చాడు. ట్రైపాడ్ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 600 పడిందండి. కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది. ఆన్లైన్లో అయితే ఆఫ్ రేటే ఉంది. ఇంకా కావాలి అర్జెంటుగా అనేసి తీసుకున్నాను. ఈ 2 ఐటమ్స్తో పాటు ఫోన్లో మెమరీ అయితే సరిపోవట్లేదండి, అందుకని మెమరీ కార్డ్ 32 GB కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి 400 పడింది. ఇవన్నీ యూట్యూబ్ కోసం అయితే తీసుకున్నాను. ఇంక ఈ రోజు నుంచి వీడియోస్ అన్నీ ట్రైపాడ్ తోటే చేస్తానండి. దీంట్లో ఏంటంటే బ్లూటూత్ ఆప్షన్, ఎక్కడ మనం ఆఫ్ చేయాలంటే వీడియో ఆఫ్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవాలన్న మధ్యలో మనం అది బటన్ నొక్కేస్తే ఆఫ్ అయిపోయిద్దండి. చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ పవర్ బ్యాంక్ కూడా చాలా బాగుంది, బోట్ కంపెనీది. ఇది వచ్చేసి 1,300 పడిందండి. వీడియోలు తీసేవాళ్ళు ఎవరు లేరండి. నేనే లెఫ్ట్ హ్యాండ్తో వీడియోస్ తీసుకొని రైట్ హ్యాండ్తో వంట చేయడానికైనా ఇబ్బందిగా ఉందని ఈ ట్రైపాడ్ అయితే నిన్న కొనుక్కొచ్చానండి. ఈ ట్రైపాడ్ తోటే ఈరోజు వీడియోస్ అన్ని స్టార్ట్ చేయబోతున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రైపాడ్ ఎలా ఉందో చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇదైతే చాలా సెల్ఫీ స్టిక్గా కూడా చాలా బాగుందండి. నేనైతే ఈరోజు వీడియో, దీని తర్వాత వీడియో అంతా ట్రైపాడ్ తోటే తీసాను. ఎలా వచ్చిందో మీరు కూడా చూడండి.
ఇక్కడ నుంచి వీడియో అయితే ట్రైపాడ్తో తీస్తున్నా అండి. క్లారిటీ ఎలా వచ్చిందో మీరే చెప్పండి. ఇదేనండి వైర్లెస్ బ్లూటూత్ అండి. దీంతో ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా ఫొటోస్ తీయాలన్నా చేయొచ్చండి. ఈ బ్యాగ్ వచ్చేసి 250 రూపీస్ పడిందండి. లెదర్ బ్యాగ్ చాలా బాగుందండి. క్వాలిటీ మాత్రం జిప్సెస్, లోపల క్లాత్ కూడా చాలా బాగుందండి. పైన వాటర్ పడినా కానీ లోపలికి వాటర్ అయితే వెళ్ళవండి. వాటర్ ప్రూఫ్లా ఉంది. కలర్ కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి 250 పడింది. ఇది కూడా అమీర్పేటలోనే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ అయితే 2 తీసుకుందండి మా అక్క వాళ్ళ పాప. ఈ 2 డ్రెస్సెస్ వచ్చేసి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి అండి ఫుల్ లెంత్ ఫ్రాక్ టైప్ అండి. ఇది వచ్చేసి బెల్ట్ వచ్చిందండి. దీనికి 1395 పడిందండి కాస్ట్ అయితే. దుప్పట లెగ్గిన్ కూడా ఇచ్చాడండి. దీనికి ఫుల్ లెంత్ టాపు చాలా బాగుంది. ఇది క్లాత్ వచ్చేసి కొంచెం పట్టు టైప్లో ఉందండి. దానికి బెల్ట్ టైప్లో కూడా ఇచ్చాడు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో డ్రెస్ అయితే పింక్ కలర్ అండి. దానికి ఆపోజిట్ కలర్ దుప్పట అయితే వచ్చిందండి. ఇది కూడా చాలా పార్టీ వేర్ టైప్లో ఉందండి. ఇది వచ్చేసి 1900 పడిందండి. ఇది కూడా క్లాత్ అలానే ఉందండి. పట్టు క్లాత్లో ఉంది. ఇదైతే బోటంకి కూడా కింద డిజైన్ అయితే వచ్చిందండి. నెక్ డిజైన్ కానీ హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ వచ్చినాయండి. కింద బోర్డర్ కూడా వచ్చింది. చాలా బాగుందండి. దీనికి బోటంలో వచ్చేసి ప్యాంటుకి కూడా కింద వర్క్ అయితే వచ్చిందండి. చమ్కీల వర్క్. దీని దుప్పట వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది. చాలా బాగుంది. వచ్చేసి ఆపోజిట్ రావటం వల్ల లుక్ అయితే చాలా బాగుందండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. 1900 పడిందండి. ఇక్కడైతే మల్లెపూలు చూసారు కదండి. అసలు ఈ వర్షాకాలం మల్లెపూలు ఇవన్నీ ఒకే చెట్టు అంటండి. మా ఊర్లో మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే పూసినవండి. చాలా బాగున్నాయి అసలు. వీడియోలో అయితే మీకు చెట్లు కూడా చూపిస్తానండి. ఒక్కో చెట్టుకి అయితే ఎన్ని పూలు పూస్తున్నాయి, మొత్తం ఎన్ని అవుతున్నాయి, మొత్తం రేపు చెట్లతో సహా చూపిస్తానండి. మొత్తం ఎన్ని పూలు అయితే పూస్తున్నాయి రేపు చూపిస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. లైక్ అయితే చేయండి. కట్టిన తర్వాత మీరు కూడా చూసేయండి ఒకసారి. అయితే చాలా పూసినవి. రేపు వీడియోలో అయితే మొత్తం చూపిస్తాను. ఎన్ని చెట్లకి ఎన్ని పూలు పూసినాయి, ఎంత మాలైనవి కూడా అన్నీ మొత్తం మీకు చూపిస్తానండి. ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ అయితే డిన్నర్ అయితే ఎవరు చేయలేదండి. అందరు పానీపూరి తింటా ఉన్నారు. ఇంక అందుకని అందరం పానీపూరి తినేసి పనుకున్నామండి ఇక్కడ వచ్చేసి.